డీఎస్సీ విషయంలో అసలు ఇప్పటి వరకు గత 10 సంవత్సరాలు ఎక్కడ కూడా డీఎస్సీ రిక్రూట్‌మెంట్ కాలేదు. చాలామంది టీచర్లు పదవి విరమణ చేయడం జరిగింది. కానీ విద్యార్థులు ఇటు పాఠశాలలు పెంచాల్సిన అవసరం ఉంది అని చెప్తుంది. ఈ నేపథ్యంలో సిలబస్ విపరీతంగా పెంచిండ్రు. అందులో భాగంగానే వాయిదా వేయాలని చెప్పి నిరుద్యోగులు అంటున్నారు. ఇప్పుడు జనరల్‌గా ఏమైతదంటే రిక్రూట్మెంట్‌కి అయినప్పుడు రిక్రూట్మెంట్ ప్రాసెస్‌లో ఒక కమిటీ అనేది సర్వీస్ కమిషన్ ఉన్నా కానీ ప్రభుత్వ పరంగా ఒక కమిటీ ఇవ్వాలి. క్లారిటీ ఉండాలి. మనం ఏది చేసే ముందు కూడా. ఎందుకనంటే ఆ క్లారిటీ లేకుండా మనం ఏదో ఇప్పుడు గ్రూప్ వన్ ఇచ్చేసిండ్రు. గ్రూప్ వన్ ఇచ్చినప్పుడు క్లారిటీగా మనం అప్పుడు ఇంతకుముందు వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు 1:50 అన్నారు. 50 అన్నప్పుడు ఇప్పుడు 1:100 అనే వరకల్నే కొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏది ఛాలెంజ్ చేసినా కానీ మనము దాన్ని వ్యతిరేకించినా కానీ అప్పుడు మనం దాన్ని ఫస్టే మనం నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు దాన్ని మనం ఇది కాదు ఇట్లా ఉండాలని చెప్పుకోవాల్సిన బాధ్యత మీద ఉంది. నిజంగా ఒకవేళ రిక్రూట్మెంట్ పెంచినప్పుడు అంటే అప్పుడు ఎగ్జాంపుల్ బిఫోరు ఏ నోటిఫికేషన్ ఇచ్చిన ఎన్ని పోస్టులు ఉన్నాయి అది కాక పోస్టులు పెంచితే ప్రజల యొక్క అంటే అన్ఎంప్లాయీస్ భాగస్వామ్యం ఎక్కువ ఉన్నప్పుడు దాని గురించి ఆలోచన చేయాలని చెప్పాలి. లేకపోతే సైమల్టేనియస్గా మళ్ళీ ఒక రిక్రూట్మెంట్ పెడతామని చెప్పాలి. ఇప్పుడున్న రిక్రూట్మెంట్ కాక ఇమీడియట్లీ మళ్ళీ ఒక 6 మంత్స్ లోపల మళ్ళీ రిక్రూట్మెంట్ పెడతామని చెప్పేసి వాళ్ళకు నమ్మకం కలిగించాలి. నువ్వు ఏం చేయాలనుకున్నావు ప్రజలకు అన్ఎంప్లాయ్ చెప్తే వాళ్ళు నమ్మడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడు రిక్రూట్మెంట్ ఉన్నది. ఇంతకు ముందుగాల ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ డిఎస్సి డిస్ట్రిక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుండే, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ ఉంటుండే. వాళ్ళు ఈజీగా రిక్రూట్మెంట్ చేస్తుండ్రు. ఈ పేపర్ అవుట్ కాకుండా ఈ ప్రాబ్లం ఉండకుండా ఏ జిల్లా వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకుంటుండ్రు. అది దీని నుంచి ఏమైపోతుందంటే సర్వీస్ కమిషన్ నుంచి ఇంత స్ట్రిక్ట్ ఇటు అటానమస్ బాడీ అని అనుకున్నాక ప్రజలకు దాని మీద నమ్మకం కోల్పోతున్నారు. జనరల్గా అందుకోసానికి ఏమిటంటే డిస్టిక్ సెలక్షన్ కమిటీ పెట్టేసేసి డిస్టిక్ వైజ్గా రిక్రూట్మెంట్ చేసి క్యాడర్స్ని నుంచి రిక్రూట్మెంట్ చేసేస్తే బాగుంటుంది ఏమని అన్ఎంప్లాయీస్ కానీ ప్రజలు అనుకోవడానికి అవకాశం ఉంటుంది. తొందరగా విత్ ఇన్ ద 6 మంత్స్ లోపల రిక్రూట్మెంట్లు వస్తే జాబ్లు వస్తాయని ఆలోచన ఏర్పడ్డది. అదేవిధంగా గ్రూప్ వన్ కానీ గ్రూప్ 2 కానీ ఇవన్నీ చేసినప్పుడు దానికి అనుగుణంగా సర్వీస్ కమిషన్లో కూడా ఎట్ ఏ టైం రిక్రూట్మెంట్ చేసినప్పుడు స్ట్రెంత్ను కూడా ఎంప్లాయీస్ని కూడా పెంచవలసిన బాధ్యత ఉన్నది. ఉన్న వాళ్ళతో చేస్తే ఏకదం నోటిఫికేషన్ వచ్చేప్పుడు వర్క్ బార్డర్ ఎక్కువైపోయి డిలే కావడానికి అవకాశం ఉంటుంది, మిస్టేక్ కావడానికి అవకాశం ఉంటుంది. అధికారుల ప్రెషర్స్ కూడా ఉన్నప్పుడు ప్రెషర్స్ ఉన్నప్పుడు మిస్టేక్ కావడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది అనమాట. అటువంటిది లేకుంటే క్లారిటీగా మనం చేయవలసిన బాధ్యత మన ప్రభుత్వం మీద. ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే ప్రతి ఇయర్ రిక్రూట్మెంట్ ఉంటుంది, జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేయాలి. జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేసి ఏమిటంటే 2025 లోపల 50,000 మంది ఎగ్జాంపుల్ 50,000 ఎంప్లాయీస్ రిటైర్మెంట్ అవుతారు అన్నప్పుడు ఏం చేయాలంటే ఈ డిసెంబర్ 24 లోపలనే 50,000 మందికి నోటిఫికేషన్ ఏ డిపార్ట్మెంట్ ఎట్లున్నాయని నోటిఫికేషన్ వేసి ఆ రిటైర్మెంట్ ఎప్పుడవుతుందో ఆ రిటైర్మెంట్ కొద్ది బిఫోరే రిక్రూట్మెంట్ అనేది కావాలి. ఎగ్జాంపుల్ ఏమిటంటే జూను మనం నోటిఫికేషన్ ఇచ్చేసినాక బిఫోర్ జూన్ 30కు ఒక ఎంప్లాయీ రిటైర్మెంట్ అవుతుంది అనుకో. ఎందుకంటే జాబ్ క్యాలెండరు డిసైడ్ చేస్తే నీకు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే జూన్ 30కు ఒక ఎంప్లాయీ రిటైర్డ్ అవుతున్నట్టుంటే జనవరిలో రిక్రూట్మెంట్ చేయాలి. జనవరిలో రిక్రూట్మెంట్ చేసి జూన్ వరకు ట్రైనింగ్ పంపించేసి ఏదో నామినల్గా బేసిక్ అంటే ఎందుకంటే క్యాడర్ మన అక్కడ వేకెన్సీస్ లేని శాలరీ ఇవ్వడం కష్టం అనేది ఒక ప్రొసీజర్ వస్తుంది. దానికి ఏమిటంటే ట్రైనింగ్ పీరియడ్ లోపల స్టైపెండ్ లెక్క పెట్టేసి ఒక బేసిక్ ఇచ్చుకుంటూ 6 మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి అది ఎక్స్పర్ట్ అవుతాడు. కాబట్టి జూన్ 30కు ఎంప్లాయీ రిటైర్డ్ అయినప్పుడు జూలై 1కు అక్కడ సీట్లు వచ్చి కూర్చోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అటువంటిది ఉండాలి. ప్రభుత్వం కూడా గుర్తించడం లేదు. ఏమిటంటే సీనియర్కు జూనియర్కు మినిమము ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ గ్యాపింగ్ ఉండాలి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఒక సీనియర్స్కు జూనియర్కు 15 సంవత్సరాలు 18-20 సంవత్సరాలు గ్యాపింగ్ ఉంటుంది. అన్నప్పుడు ఏమిటంటే ఇద్దరి మధ్యన కోఆర్డినేషన్ కూడా దెబ్బతింటుంది. ఆ ఇద్దరి మధ్యన కోఆర్డినేషన్ దెబ్బతింటే నష్టపోయేది ఎవరంటారంటే సమాజం నష్టపోతుంది. ఆల్టర్నేట్గా ఎవరంటే ప్రజలు నష్టపోవడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఎఫిషియన్సీ ఎందుకంటే ఏజ్ డిఫరెంట్ ఉన్నప్పుడు మనకు తెలుసు కాబట్టి కోఆర్డినేషన్ ఉండదు. ఒక ఫైల్ మీద ఒక పాలసీ మీద డిస్కషన్ చేసుకోవడానికి ఫ్రెండ్లీ డిస్కషన్ ఉండదు. సీనియరు బాస్గా ఫీల్ అవుతాడు, నేను జూనియర్గా ఏమిటంటే ఆయన చెప్పింది వినాలని ఒక లెవెల్లో ఉంటుంది అనమాట. కోఆర్డినేషన్ ఉండదు ఎక్కువ మట్టు. ఫ్రెండ్లీగా ఉండాలని అంటే రిక్రూట్మెంట్లో ఏమిటంటే సీనియర్కు జూనియర్కు మినిమం ఒక 3-4 ఇయర్స్ కొద్దీ ఎక్కువ గ్యాపింగ్ ఉండదు.
కానీ ఇప్పుడు ఏమవుతుందండి అంటే రిక్రూట్మెంట్ లేదు, 10-15 సంవత్సరాలు రిక్రూట్మెంట్ అవుతుంది. సీనియర్స్ యొక్క అనుభవం జూనియర్స్కు దొరకదు. ఈ జూనియర్స్ వచ్చే వరకు సీనియర్స్ రిటైర్మెంట్ అయిపోతారు. వాళ్ళ అనుభవం దొరకక ఇన్ఎఫిషియన్సీ పెరిగి ప్రభుత్వం లోపల నంబర్ ఆఫ్ కేసెస్ పెరగడానికి అవకాశం ఉంటుంది. డిపార్ట్మెంటల్ కేసెస్ పెరగడానికి అవకాశం ఉంటుంది. డిస్ప్యూట్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది. కోర్టుల కేసులు పెరుగుతాయి. దాని నుంచి కోర్టుకు పడ్డరు, ప్రజలకు నష్టమే, వాళ్ళ ఎంప్లాయీస్కి హెల్త్ పరంగా నష్టమే. అందులో పుట ఫైనాన్స్కి కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా ఏర్పడడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రజల సంక్షేమం కూడా కుంటుపడడానికి అవకాశం ఏర్పడుతుందని